రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ భారీ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ భానుశ్రీ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ టి అనురాధ మంత్రి నారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యులు అల్లాబక్షు, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్లు ఇందుపూరి శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, అనికేపల్లి నీటి సంఘం అధ్యక్షులు పులి హరికృష్ణ యాదవ్, టీడీపీ నాయకులు దొడ్డపనేని రాజానాయుడు, ఎన్ని రమణయ్య, చెక్కా సునీల్, మల్లినేని వేణునాయుడు, అరవ శ్రీనివాసులు, జలదంకి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పొంగూరు నారాయణ గారి జన్మదినం. ఈ జన్మదినం సందర్భంగా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గం కాకుండా నెల్లూరు జిల్లా అంతా కూడా అనేక ప్రాంతాల్లో జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా నారాయణ గారి అభిమానులు పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో నారాయణ గారిని జన్మదిన వేడుకలు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ఇటీవల కాలంలో అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి పూర్తి సహాయ సహకారాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పొంగూరు నారాయణ గారు అంటే అభివృద్ధి, వివాదాలకు దూరం, అందరి వాడు, అజాత శత్రువు. గత 2014-2019 సమయంలో ఏ విధంగానైతే పొంగూరు నారాయణ గారు నగర రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడో ఇప్పుడు కూడా అదే అభివృద్ధి పనులలో ముందుకు సాగుతూ ఉన్నారు. అందుకే పొంగూరు నారాయణ గారిని నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన మనస్ఫూర్తిగా అభినందిస్తూ నా మాటలు ముగించే ముందు చిట్ట చివరి మాట, మామూలుగా జన్మదిన వేడుకలంటే సేవా కార్యక్రమాలు చాలామందికి ఇష్టం. అందులో పొంగూరు నారాయణ గారు కూడా ఒకరు. కేక్ కటింగ్ అనేది ఒక సాంప్రదాయ పద్ధతి. పొంగూరు నారాయణ గారి జన్మదినం సందర్భంగా పొంగూరు నారాయణ గారికి ఒక మంచి గిఫ్ట్ నేను ఇస్తున్నా. ఏమిటా గిఫ్ట్ అంటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నారాయణ గారి స్థాయిలో కాదు కానీ నా శక్తి కొద్దీ అనేక మంది విద్యార్థులకి చదువులు చెప్పిస్తూ ఉన్నాం ఉచితంగా, పేద విద్యార్థులకి. ముఖ్యంగా నా దగ్గరికి గురు కిరణ్ సింగ్ అని ఒక పంజాబ్ అబ్బాయి రావడం జరిగింది. సార్ 9th క్లాస్ పూర్తయింది, 10th క్లాస్ చేయాలా, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవంటే ఆ అబ్బాయిని పూర్తిగా చదువుల పరంగా నేను దత్తత తీసుకొని 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఆ పై చదువులు కానీ అవన్నీ కూడా నా సొంత ఖర్చులతో నేను చదివిస్తానని చెప్పని ఆలోచన చేయడం జరిగింది. అదే రోజు నారాయణ గారి జన్మదినం కావడంతో నారాయణ గారి జన్మదినం సందర్భంగా రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా, మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా ఈ అబ్బాయి గురు కిరణ్ని ఆ యొక్క చదువుల కోసం పూర్తి స్థాయిలో యూనిఫామ్ దగ్గర నుంచి, స్కూల్ ఫీజుల దగ్గర నుంచి, ఆ యొక్క వెహికల్ ఫీజు దగ్గర నుంచి, అన్ని పుస్తకాల దగ్గర నుంచి మొత్తం, అది కూడా ఒక్క సంవత్సరం కాదు, ఆ అబ్బాయి ఎక్కడ దాకా చదువుకుంటే అక్కడ దాకా చదివించి ఒక మంచి ప్రయోజకుడి చేయాలన్న కోరిక. సెంటిమెంట్ కూడా ఏమిటంటే పొంగూరు నారాయణ గారు ఒక మంచి విద్యావేత్త కాబట్టి వారి జన్మదిన సందర్భంగా గురు కిరణ్ని చదువుల పరంగా దత్తత తీసుకున్నాం కాబట్టి గురు కిరణ్ కూడా భవిష్యత్తులో ఒక మంచి చక్కటి చదువులు చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్తాడని చెప్పి మనసావాచ ఆకాంక్షిస్తుంది. ఇప్పుడు నారాయణ సార్ మాట్లాడుతూ, ఈరోజు నా యొక్క జన్మదినాన్ని చేయడం నిజంగా అయితే జనరల్గా నేను ఎప్పుడు వర్క్లెస్ చేసుకోను, ఇంట్లో ఎప్పుడు వర్క్లెస్ చేసుకునేది లేదు. మంత్రి అయిన తర్వాత యాక్చువల్గా ఎవరైతే శ్రేవులు అందరూ ఉంటారో పడుతుంది. ఇవాళ కూడా నేను యాక్చువల్గా మార్నింగ్ లేచిపోయి 2 పార్కులు ఇనాగ్రేషన్ పెట్టాను. అదేవిధంగా
వాటర్ ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ ఉందో పిఆర్ తెలిసి పెట్టుకున్నాను. ఆ విధంగా చేయటం, తర్వాత బీఆర్ఐస్ వాళ్ళు ఎక్కువ టైం అంతా బీఆర్ఐ స్కూల్లో రావడం జరిగింది. పేదలు నిరుపేదల కోసం ఆ స్కూల్ని మళ్ళీ రినోవేట్ చేయడం. ఎందుకంటే ఆ స్కూల్లో నేను చదివా, అదే స్కూల్లో చదివా, అదే కాలేజీలో చదివాను, అదే కాలేజీలో వర్క్ చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. అయితే గత ప్రభుత్వం ఆ స్కూల్ మూసేసింది. అది నెల్లూరు నడి ఒడ్డులో ఉంది. ఎందుకు మూసేసిందో తెలియదు. 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు 300 మంది పిల్లలకి హాస్టల్ ప్రొవిజన్ చేసి 11th and 12th మిద్దిపోయిన అక్కడే పెట్టాం అదే స్కూల్లో. 150 మంది నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళు, 150 మంది ఇతర జిల్లాలోకి ఇచ్చాం. చక్కగా ఐఐటి నీట్ సెలెక్ట్ అయ్యారు. కానీ గత ప్రభుత్వం అన్నీ మూసేసింది. అయితే ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను నేను, చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే రీఓపెన్ చేస్తాను అన్నట్టుగానే దాన్ని యాక్చువల్గా ఒక చక్కగా తీర్చిదిద్దాం. ఇంకా కూడా 1 వీక్ వర్క్ ఉంది. రేపు 23వ తేదీ స్కూల్ ఓపెన్ చేసేట్టుగా. ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి గారు గిరిన వచ్చింది పడుతుంది సార్. రూరల్లో కూడా సీట్లో ఒక 5% నేనంటే అలాగే అని చెప్పాను. యాక్చువల్గా అయితే వాళ్ళు వచ్చినట్టున్నారు, అడ్మిషన్ కూడా కొందరు లిస్ట్ పంపించినట్టున్నారు. చాలా సంతోషం. దాన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా మా పిల్లలు, మా 2 కూతుర్లు 2 అల్లుళ్ళు వాళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఆ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళతో చేస్తున్నారు. దాంతో యాక్చువల్గా ఇంకా కొంతమంది యాక్చువల్గా దాతలు కూడా మిగతా స్కూల్స్కి వచ్చారు. నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న, నాకు నెల్లూరు సిటీ అని కాదు, నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లో ఉన్న అన్ని 1 by 1 చేసుకుంటూ వస్తాం. అదే చెప్పాను ఎమ్మెల్యే గారికి, 1 by 1 ఖచ్చితంగా 54 డివిజన్లు 2014-19 ఎలా అయితే చేశానో అదేవిధంగా చేస్తానని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. బారాషాహి దర్గా కూడా ఇవాళ యాక్చువల్గా అంటే అది డిలే అయిపోతుంటే 150 లక్షల ఫండ్స్ ఉన్నాయి. దాని ద్వారా చేసేసరిగా నిన్నే ఆర్డర్ వేసాం. ఇవాళ మార్నింగే కలెక్టర్ ఆఫీస్లో అటు వీసీ గారికి, నుడా చైర్మన్తోనూ, ఎమ్మెల్యే గారితో మాట్లాడాము. ఇమీడియట్గా షార్ట్ టెండర్ పిలిచి వర్క్ కూడా చేయమని ఇవాళ మార్నింగ్ యాక్చువల్గా డిస్కస్ చేసాం. ఈ విధంగా నెల్లూరు సిటీ అని కాదు 54 డివిజన్లు నాకు సమానం అన్నిటికీ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఇంత భారీ ఎత్తున యాక్చువల్గా ఈ యొక్క జన్మదిన వేడుక చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నారాయణ గారి జన్మదిన వేడుకలకి నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి విశిష్ట అతిథులుగా ఆహ్వానించాం. నగర డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా మున్సిపల్ మాజీ చైర్మన్ తాళపాక అనురాధ గారిని, అదేవిధంగా జిల్లా మహిళా నాయకురాలు విజేతారెడ్డి గారిని, వారు ముగ్గురు కూడా విచ్చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నారాయణ గారి ఈ జన్మదినం నిజంగా చాలా కాలం గుర్తుంటుంది. ఎందుకని చెప్తున్నానంటే విఆర్ హై స్కూలే కాకుండా చిరకాల కోరిక బారాషాహి దర్గా హిందువుల ముస్లింల తేడా లేకుండా అందరి కోరిక, రొట్టెల పండుగ కోరిక. ఈ రోజే ఈ రాత్రికి ఎంత పొద్దుపోయినా కూడా టెండర్లు పిలవబోతున్నారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నారాయణ గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఒక రకంగా చెప్పాలంటే ఈ జిల్లాకే ఒక మంచి, అది ఒక వరంగా నేను భావిస్తూ మనస్ఫూర్తిగా నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. విష్ణుప్రియత ఏసీ అమ్మా, ఏసీ అవునండి. ఇన్ఫెక్షన్ కూడా అయ్యారు నాకు తెలుసు. నా పేరు దులుపుల. నేను 10వ తరగతి చదువుతున్నాను. నాకి గౌతమ్రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సార్దాలు చదివిస్తున్నాను. నేను ఇప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సార్ నన్ను చదివిస్తున్నాను. నేను ఒకే ఒక మాట చెప్పాను సార్కి, సార్ ఇంట్లో ఇబ్బంది అవుతుంది సార్, చదివిపియాను సార్ అంటే, ఏం ప్రాబ్లం లేదు నేను చదివిపిస్తాను అని సార్ చెప్పారు. ఇప్పుడు నన్ను అంతా సార్ చేస్తున్నారు.
సార్ హెల్ప్ చేస్తున్నారు. యూనిఫామ్, షూస్, టై, బెల్ట్ అంతా సార్లే చూస్తున్నారు. ఒకసారి నన్ను మంచి రేంజ్లో చూడాలని సార్ తొలిదాన్ని నేను నిలవేయాలి. అతోళ్ళది పంజాబ్, మా ముత్తతాతోళ్ళ ముత్తతాత ఈ వచ్చారు నెల్లూరులో. వాళ్ళు వచ్చి 100 సంవత్సరాలు 70 సంవత్సరాలు అట్లా అవుతుంది. ఇప్పుడు నేను ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని సార్కి చెప్తే సరే నేను చదివిపిస్తాను అనుకున్నాను సార్. నేను పుట్టింది పెళ్ళింది నెల్లూరులోనే. అంతే, ధన్యవాదాలు. ఏం అవ్వాలనుకుంటున్నావు? నేను ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఏదైనా అవ్వాలనుకుంటున్నాను. మంచి రేంజ్లో పోవాలి. సార్ చదివిపించారు. సార్కి మంచి పేరు తేవాలని అనుకుంటున్నాను.